వెల్కమ్ టు మహాత్మా టీవీ. ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించే అర్హత హిందూపురం వైకాపా ఇన్ఛార్జి దీపికకు లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు డి. రమేష్, నాగరాజు, బాచి, షఫీ, అమర్, పరిమళ, చెన్నమ్మ, వెంకటలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. మద్యం, కల్లు మాఫియా ద్వారా ఎమ్మెల్యే బాలకృష్ణ ఎటువంటి అవినీతికి పాల్పడటం లేదన్నారు. వైకాపా హయాంలో భూ మాఫియా, ఇసుక మాఫియా ద్వారా వైకాపా నేతలు కోట్ల రూపాయలు వెనక వేసుకున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. బెల్ట్ షాపులు, కల్లు దుకాణాల ద్వారా మామూళ్లు తీసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై వాస్తవం లేదన్నారు. మద్యం అంటున్నారు, 3 లారీలు పట్టుకోమంటున్నారు. 3 లారీలు పట్టుకుంటే ఆ లారీలు నంబర్లు చెప్పే బాధ్యత మీ పైనందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా చెప్పాలి ఎక్కడ పట్టుకున్నారు మద్యము, ఎవరు పట్టుకున్నారని. ఇంకోటి, దాంట్లో మద్యం షాపులో ఎక్కువ తెలుగుదేశం వారు ఉన్నారు. అక్కడ మద్యం షాపులో తెలుగుదేశం వారు లేరు. చాలామంది అందరూ ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ప్రజలు కూడా ఉన్నారు. చాలామంది సామాన్య ప్రజలు కూడా టెండర్లు వేసుకున్నారు. ఆ టెండర్ల ద్వారా మద్యం వచ్చిందని దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా మీరు మీ కేడర్ మీ ప్రభుత్వంలో దేవాదాయ భూములను ఆక్రమించుకొని మీ పార్టీ వాళ్ళే ప్రెస్ క్లబ్లో వచ్చి మరి దేవాదాయ భూములు ఆక్రమించుకోవడానని మీ పార్టీ వాళ్ళు చెప్పినది నిజం కాదని ఈ పత్రికా సమావేశం ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. మరి అదేవిధంగా పెన్నా నదిలో ఉండే ఇసుకని అంతా తోడేసి మరి అదేవిధంగా మీరు ఆ పెన్నా నదిలో ఉండే ఇసుకనంతా బెంగళూరుకి చాలామంది మీ క్యాడర్ కానీ మీ ప్రభుత్వం కానీ సరఫరా చేసింది నిజం కాదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా 3 మండలాల్లోనూ మీరున్న అప్పుడు ప్రభుత్వంలో ఉన్న సిఐల్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు బెల్ట్ షాపులు అనేది ప్రభుత్వం చర్య తీసుకోమని చెప్పింది. మేము పూర్తిగా డిపార్ట్మెంట్కి చెప్తున్నాము. బెల్ట్ షాపులు కానీ అధిక ధరలు ఎవరన్నా పెడితే దానిపైన చర్య తీసుకోమని చెప్పినాము. అందుకోసమే కేసు కూడా పెట్టింది. కల్తీ మద్యం అంటారా? కల్తీ మద్యము కర్ణాటక బార్డర్లో మనం చుట్టుపక్కల ఉన్నాము. కల్తీ మద్యము ఎన్డీపీఎల్ కానీ కర్ణాటకది కానీ మద్యము వస్తూ ఉంటుంది. వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు పోషించినారే కాబట్టి ఒకేసారి మేము స్ట్రిక్ట్ చేసిపోతా అంటే చాలామంది తట్టుకోలేక కొంతమంది ఒక 100 మందిని మేము కంట్రోల్ చేసినా కూడా 4-5 మద్యము కర్ణాటక నుంచి తెచ్చి వెండర్స్ అమ్ముతున్నారు. దాన్ని పట్టుకొని శిక్షించినాము, కేసులు పెట్టినాము, లోపల పోయినాము, రిమాండ్కి పోయినారు. ఇంతకిన్న ప్రజలు ఏం చేస్తుంది గవర్నమెంట్? మా టీడీపీ నాయకులకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఉంటే మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఏదన్నా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ హిందూపుర క్యాడర్ కానీ మేము దూరం ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము దానికి ఒప్పుకోము. అది ఎవరైనా చేస్తే అది శిక్షార్హులు. దాన్ని బెంగళూరులో ఉంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఉన్నటువంటి గ్రూప్ దగ్గర సరిదిద్దుకోవడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తా అంటే ఎవరో పక్కన చెప్తారు ఇది ప్రెస్ మీట్ పెట్టమంటే సరే నేను చెప్పాలని పెట్టింది. అవగాహన లేకుండా పెట్టింది. ఆమె మాట్లాడే చిలుక పలకలకు అర్థం కాని ఆ భాషలో మాట్లాడేదో అర్థమైపోతుంది. అది ఎందుకు పెట్టినారు ప్రెస్ మీట్ అంటే వాళ్ళకే తెలియదు. పెట్టారు. దాంట్లో ఏమంటే అవగాహన ఉండి కరెక్ట్గా ఉండి అది నిజమా కాదా, దానికి ఆధారం ఉన్నాయా, ఇవన్నీ లేకుండా మాట్లాడేస్తే వినేవాళ్ళు చెవులో పూలు పెట్టుకుంటారా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటి ఆరోపణలకు మేము సమాధానం చెప్తున్నాము. సిండికేట్ అంటున్నారు. ఇవాళ 9 షాపులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 170 డిగ్రీలు వచ్చాయి లేదా? మరి ఇక్కడ సిండికేట్ ఎక్కడ జరిగింది? 9 షాపులకి 170 డిగ్రీలు వేస్తే అది సిండికేట్ ఎలా అవుతుంది? మరి ఈరోజు 9 షాపులు కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరలేనా? వేరే వాళ్ళు లేరా? మరి లిస్ట్ అడిగితే ఎక్సైజ్ ఆఫీస్లో ఇస్తారు కదా, మళ్ళీ ఎవరో తెలుస్తారు కదా షాపులు ఎవరు అని. అదొకటి. తర్వాత మద్యం షాపులు వచ్చిన తర్వాత 3 నెలల కాలంలోనే ఇవాళ ఈ మద్యం ఏదో ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించి ఇప్పటికే 11 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. బాలకృష్ణ గారి ఇలాకాలో అది నిజంగానే అబద్ధంగానే ఒక ఆరోపణ వచ్చిందంటే దాన్ని వెంటనే యాక్షన్ తీసుకొని దానిపైన చర్యలు తీసుకోవాలంటే బాలయ్య బాబు గారు ఎక్కడున్నా ఇక్కడ ముందుంటారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అవుతారు. మరి సొంత పిఎల్గా సొంత మనుషులు అవినీతికి పాల్పడినా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు బాలకృష్ణ గారు. అది గతంలో కూడా చూడడం జరిగింది. గతంలో కూడా అలాంటి వాళ్ళపైన వేటు పడింది, అది అందరికీ తెలుసు. ఈ వాళ్ళు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తే
ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. దానికి బాలయ్య గారి ప్రమేయం ఉండదు. బాలయ్య బాబు గారు దీనికంటే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు.